కుట్రే గోపీనాథ్ వస్తాడు ఇక్కడికి, టీఆర్ఎస్ వస్తుంది మనం, దాని తప్ప ఇంకా ఓవర్లేదు. కాంగ్రెస్ రాదా? కాదు, కాంగ్రెస్కి నమ్మకం తక్కువ, ఊటిగా ఫేమస్ టూ మచ్ చేసుకుంటారు వాళ్ళు, ఫేమస్ చేసుకుంటారు. అది రానే రాదు. అది ఏమంటే మేము ఉన్నాం అని చెప్తున్నారు. ఏం చేసారు వాళ్ళు వచ్చి? ఏం చేయలేదు. ఆ బండిలు ఇప్పిస్తా అన్నారు, అది చేస్తా అన్నారు, ఇది చేస్తా అన్నారు, ఏమి ఇప్పలేదు మాకు. ఎట్లా వస్తుంది? అది రాదు. అది కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి బేకారాడు. ఇచ్చిన ఇల్లు గుంజుకుంటారు కొల్లూరులో. మేము వాళ్ళు ఇచ్చిన ఇల్లు, వాళ్ళ ఇల్లు ఇచ్చిన పడ్డారు. మేము పోకుంటే వాళ్ళు తాళములు కొట్టి వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళకి. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు అంట. ఇంద్రమ్మ కట్టిందా ఇల్లు? అది చెప్పు, నువ్వే చెప్పు. ఇంద్రమ్మ కట్టిందా? కాంగ్రెస్ కట్టిందా ఆ ఇల్లు? కేసీఆర్ కట్టింది. అది కేసీఆర్ ఇచ్చింది ఇల్లు. అది నువ్వు ఎందుకు గుంజుకుంటావు? నువ్వు ఇక్కడ కట్టి అలాగ ఇస్తే అది మాట ఇంద్రమ్మ ఇల్లు అని ఎవరైనా అనుకుంటారు. కట్టిన ఆయన ఇల్లు గుంజుకొని ఇస్తే నీ పేరు ఎందుకు తీసుకుంటావు? అది అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, జూబ్లీహిల్స్ గెలిచేది మేమే అంటారు. ఎవరేమో ఆలోచిస్తలేదు ఆయనకు. ఎవరు ఖాళీ ముంగట చెప్తారు కానీ ఇంకా మాత్రం అట్లే చెప్తారు. ఇక కాంగ్రెస్ పోయి సచ్చినా రాదు ఇక్కడికైతే. ఇక్కడ కానీ జూబ్లీహిల్స్ కానీ ఎక్కడైనా కానీ రాదు, కాంగ్రెస్ అయితే రాదు. మాకున్న ఎంతగానో నమ్మకం ఉంది. మా వాళ్ళు ఎంతమంది అడిగిన వాళ్ళు కాంగ్రెస్ రాదు అని అంటారు అందరు. అంటే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి కూడా అంటారు. లేదు, మొగడు చేసినప్పుడు ఆ పెండ్లాంకి ఉండదు. ఏదైనా ఒకటి ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది. రూపాయల చారాన్న బారాన్న ఉంటుంది ఆయనకు, చారాన్న లేకుండా అంతగానో ఉందా. పాపం ఎంత ఏడిచింది మొన్న మొగడు చచ్చిపోయినప్పుడు. టీవీలో మాకు కూడా ఏడుపు వచ్చింది. ఆమె చూస్తూ మొన్న ఏడుకు వచ్చింది కదా, ఏడు వచ్చినప్పుడు బాగా ఏడ్చింది. ఏం చేద్దాం, అదృష్టంగా అయిపోయింది. ఆయన దేవుడు తీసుకున్నాడు. మంచోడుకు దేవుడు తీసుకుంటాడు, చెడ్డలోకి తీసుకోరు దేవుడు. తాయి గుట్టలోకి తీసుకోరు, మంచిలో దేవుడు తీసుకుంటారు దగ్గర. ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ గట్టిగా ఉంటుంది. అది దానికన్నా తప్ప ఇంకా ఏ పార్టీ లేదు. అంటే పోటీ ఇంకొక వేరే పార్టీకి, దీని బీఆర్ఎస్కి ఎట్లా? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏ 2 పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటున్నావు గట్టిగా? అంటే అయితే టీఆర్ఎస్ ఉంటుంది అన్న. టీఆర్ఎస్ అందరు అందరు గెలిచేది ఏ పార్టీ? టీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు చూసుకుని కావాలంటే అడిగి నేను ఇన్ని ఉంటాయా ఓటు అయినాక అప్పుడు చెప్పు, ఏమన్నా ఉన్నాను చెప్పు. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే టీఆర్ఎస్ అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు, ఆ 10 సంవత్సరాల వరకు ఉన్న సంక్షేమ పథకాలు ప్రతి సభ్యునికి చేరినాయి, ప్రతి మానవునికి చేరినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 రకాలుగా తిప్పలు పెడుతుంది ఒక్కొక్క మనిషికి. 6 గ్యారెంటీలు అమలైనది ఎక్కడ కూడా లేవు. ఒకటి అమలైన దాంట్లో ఒకటి కనిపిస్తుంది, బస్సు మాత్రమే కనిపిస్తుంది. ఆ బస్సులో కూడా ఆడవాళ్ళను ఏ దారిని తీసుకుపోతారో కూడా తెలుస్తలేదు. ఇద్దరు మొగలు కొట్లాడితే ఆ భార్య ఎక్కడ పోతుందో కూడా మొగరికి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవుతున్న దాంట్లో 2500 సబ్సిడీ కింద 500 రూపాయల సబ్సిడీ గ్యాసు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవి రావట్లేవా మీకు? ఎక్కడ రావట్లేదు. అది కనిపించట్లేదు. ఎక్కడ కూడా వినపీడ కూడా వినపడట్లేదు. ఆడవాళ్ళు చెప్తారు కదా, మగవాళ్ళు చెప్పకుండా ఆడవాళ్ళు చెప్తారు కదా. ఆడవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు కదా, ఆ సంక్షేమ పథకాలలో ఇచ్చినది కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంటే కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించిండు. కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ అనేటోడు ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన ఏముందో అనేది ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయన అమలు చేసే కార్యక్రమాలు ప్రతి వానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి దీర్ఘకాలికంగా ఆలోచన చేసి ఇచ్చిన పథకాలలో ఆయననే ముందంజ ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అన్ని పార్టీల కలయికతోటి అయినటువంటి వ్యక్తి. ఆయనకి ఏం అనుభవం ఉంది? ఎప్పుడన్నా మినిస్టర్ చేసిండా? ఎప్పుడు మినిస్టర్ చేయలేడు. చెయ్యని ఒక ధర్మిల ఆయన ఓటుకు నోటు అట్లా దొరికిపోయిన దొంగ. ఆయన ఎప్పుడు కూడా ఆ సీటుకు వన్నె తెచ్చినట్టు కూడా కాదు. జూబ్లీహిల్స్లో ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈ ఓట్లన్నీ ఎటుపడే అవకాశాలు ఉన్నాయి? మ్యాక్సిమం చెప్పాలంటే వాళ్ళ హృదయంలో మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ మైనార్టీస్కు అనేక రకాల పథకాలు ఇచ్చిండు. మైనార్టీ ఇప్పుడు మనకు వాళ్ళు ఏంటంటే రంజాన్ పండుగ ఉంది, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా అతనే. మైనార్టీస్కు సంక్షేమ వెల్ఫేర్ కార్యక్రమం చేసింది కూడా అతనే. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిందాక ఇప్పటికైతే ఇది కనిపించలేదు. మొన్న ఒక స్కీమ్ పెట్టిండు, 1 lakh రూపీస్ ఇస్తా అన్నాడు. వాళ్ళని ఏం చేసిండు? మీ సేవ చుట్టూ దింపించిండు. ఇప్పటిదాకా కూడా ఒక్కరికి కూడా మైనార్టీస్కి ఏది ఇవ్వలేడు.
1 lakh రూపీస్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి ఇప్పటిదాకా కూడా రాలేదు ఇప్పుడు మైనారిటీ. ఇక్కడ షాదీ ముబారక్ రావట్లేదా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. షాదీ ముబారక్ అనేది కేసీఆర్ పెట్టిన పథకమే. షాదీ ముబారక్తో 1,16,000 రూపాయలతోటి తులం బంగారం ఇస్తాన్నాడు కదా. తులం బంగారం ఎక్కడన్నా ఇచ్చినట్టు కనిపించింది అది ఈ యావత్ తెలంగాణలో? ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇంకేం చూసి ఓటు వేయగలుగుతారు? జూబ్లీహిల్స్లో మేమే గెలుస్తాం అని కాంగ్రెస్ లీడర్లు అంటారు. అందరు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి కంపల్సరీగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడు జూబ్లీహిల్స్లో అంటారు. దీనికి మీరు ఏమంటారనా? ఇప్పుడు మీ ఆర్జీటీవీ వాళ్ళు, తెలుగు ఆర్జీటీవీ వాళ్ళు అంతో ఇంతో సర్వే చేస్తున్నారు. మీకు కూడా ఫీడ్బ్యాక్ ఉండే ఉంటుంది. అంటే మేము చెప్పడం కాదు, మీరు చెప్పాలి. మా వర్షన్లో మేము చెప్పాలంటే ఇప్పుడున్న సర్వే ప్రకారము ఎట్లా చెప్పినా ముందంజలో బీఆర్ఎస్ఏ ఉంటుంది. यहाँ पे बीआरएस जीतने के 100% चांस है और पब्लिक पूरी वो बेजार हो गई। कांग्रेस 2 साल में बेजार हो गई। कांग्रेस से हमारे कोई दुश्मनी नहीं है। कांग्रेस पार्टी बहुत अच्छी थी, पहले करती थी, मगर अब मुसलमानों को आज क्या दिया आप बोलिए? हाँ, मेरा सवाल आप लोगों से है कि मुसलमानों को क्या दिए? ना कोई मिनिस्टर है, मुस्लिम मिनिस्टर है, दुनिया के पोस्टा खाली है देने के, नहीं दिए। और कोई एमएलए नहीं है। हाँ, एमएलसी इसको अजहरुद्दीन को एमएलए देते बोले जुबलीहिल्स का, उसको ले जाके इसमें एमएलसी बोल के उसको ठंडा बिठा दिए। क्या करे बोलो? हाँ, आज केसीआर साहब 10 साल में क्या टीआरएस पार्टी कितने साल हुआ साहब आके? उससे पहले क्या था? कांग्रेस ही था ना। तो मुसलमानों को मुसलमानों के वोट होना, मगर उनको मुसलमान नहीं होना, खाली वोट होना। तो मुसलमानों को क्या कर रहे बोल के हम इसलिए वजह से बीआरएस पार्टी आके 10 साल हुआ ना। 10 साल में देखो मुसलमानों को, हर आदमी को साथ दिया, हर मज़हब के लोगों को लेकर साथ चल रही। हाँ, लेडीज़ को 2,500 रुपये भाव को देते बोले, 4,000 रुपये पेंशन सास को देते बोले। कहाँ है आना हो? आपको पेंशन नहीं आ रहा? नहीं आ रहा। कहाँ है बोलिए आप? वही तो बोल रहे ना, केसीआर साहब जो दे 2,000 वही जा रहा। और दूसरा क्या है, ये 1 तोला सोना देते बोले शादी में, कहाँ दिया ना, किसको दिए? बोलो, आप बोलो। आप लोगों से भी मैं सवाल कर रहा हूँ, मीडिया वालों से भी, कि क्या दिए? आप लोग बोलना, हमें सवाल पूछते हैं, आप बोलना। आ रहा आपको? नहीं आ रहा। कांग्रेस पार्टी जो लीडर हैं क्या बोल रहे हैं बोले तो 6 गारंटीज चालू हो रहा, पब्लिक के आशीर्वाद हमारा को है बोल को कांग्रेस पार्टी के लीडर बोल रहे हैं है ना। आपके थ्रू उन लोगों तक हमारी बात जाना कि हम आम आदमी, गरीब आदमी लोग क्या बोल रहे, आप ही लेके जा सकते। हम उनको चीफ मिनिस्टर को जाके मिल नहीं सकते। तो मीडिया वाले 6 गारंटीज आ रहा, फिर आपको 6 गारंटीज आ रहा, गारंटी आ रहा ना, बताइए। 1 तो फ्री बस आ रहा, एक तो बस फ्री दे के क्या करा ना, बाला पकड़ के लड़ ले रहे, आवड़ता बाला पकड़ के लड़ ले रहे। ऐसे गाँव जाना बोलते जा सकते हैं ना आराम से। जाना बोले तो रोज जाते हैं ना गाँव को, रोज जाते। आप घर में कामा धंधा छोड़ दे के बस में वही जाएंगे क्या? बस में फ्री है बोल के बस में किधर बोले उधर निकल जाएंगे, बाला पकड़ के। आदमियों को क्या कराना ना, 10 रुपये जेंट्स को था तो 20 रुपये कर दिया, तो लेडीज़ को काम ऑफ कराना। बोलो, बोलिए आप। 6 गारंटी में वही बोला ना मैं आपको, 2,500 रुपये भाव को दे तुम बोला, 4,000 रुपये सास को दे तुम बोला। कहाँ है? 200 करंट यूनिट, 200 यूनिट का करंट फ्री बोले, और तो सब्सिडी गैस फ्री दे रहे हैं बोल रहे हैं। सब्सिडी सीटी देखो आना, 2 महीने पैसे आए, उसके बाद में किधर गए? सब्सिडी किधर गई आना? बोलो। 2 महीने पैसे आने के बाद में वो मुंह दिखा के ख़त्म वो कर दिए बोले। तो इसीलिए हमारा कहना ये है, मुतालबा ये है, मुसलमानों को खाली ये लोग मुसलमानों के वोट चाहिए, उन लोगों को मुसलमान नहीं होना। मुसलमानों को वोट ले के बाद में जो बाथरूम में टिश्यू पेपर रखते ना, ऐसा लेके यूज़ करके बाहर बाथरूम में डाल के फ्लश कर देते। जुबलीहिल्स में ज़्यादा से लोग मुसलमान का वोट ज़्यादा है, क्रिश्चियन माइनॉरिटी परसेंट किसको किधर पड़ता? 99% बोल रहा हूँ, 110% ले लो। मिनॉरिटी वोट पूरे बीआरएस को जाने वाले हैं। कौन सा पार्टी जीता? बीआरएस है ना, 100% बीआरएस।